హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రాష్ట్రంలో కొత్త పెన్షన్లపై ఇప్పుడే వచ్చిన ముఖ్యమైన ప్రకటన అంటూ కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే రాష్ట్రంలో ఎవరైతే కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకుంటూ ఉంటారో వారందరికీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కొత్త పెన్షన్ దరఖాస్తుల వెబ్సైటు పనిచేస్తలేదు. గత సర్కారు ఇచ్చిన పెన్షన్లనే కొనసాగిస్తున్నాము. శాసనసభ మండలిలో స్పష్టం చేసిన మంత్రి సీతక్క. ఇక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త పెన్షన్లను అమలు చేయటం లేదని శాసనసభ మండలిలో మంత్రి సీతక్క మంగళవారం స్పష్టం చేశారు. గత సర్కారు హయాంలో అమలు చేసిన పెన్షన్ విధానాన్ని తమ ప్రభుత్వంలోనూ అమలు చేస్తున్నామని తెలిపారు. తమ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పెన్షన్లను పెంచేందుకు ఇంకా 3 ఏళ్ల వరకు సమయం ఉందన్నారు. అంటే అప్పటి వరకు పాత పెన్షన్లనే అమలవుతాయని ఆమె చెప్పకనే చెప్పారు. శాసనసభ మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ కవిత లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చే క్రమంలో మంత్రి సీతక్క ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదని, వెబ్సైటు సరిగ్గా పనిచేయటం లేదని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల మేరకు కలెక్టర్ల విచక్షణ ప్రకారం మానవీయ కోణంలో వృద్ధులు, దివ్యాంగులకు కలిపి కొత్తగా 45,000 మందిని పెన్షన్ల జాబితాలో చేర్చినట్లు తెలిపారు. దివ్యాంగులకు 6,000 ఎప్పటి నుంచి ఇస్తారు అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా మంత్రి దాటవేసే ప్రయత్నం చేశారు.